మాది ఇటు బయ్యారం మండలం చోకలతండ. ఈ మొబ్బాద్ నుంచి ఇచ్చిన సీడు సేర సీడు ఇక బాగానే ఉంది. సేర సీడు ఈ సైజు బాగానే ఉంది, ఈ గింజలు కూడా బాగానే ఉంది. కాయలు పడ్డా కూడా గ్రోతింగ్ వస్తూనే ఉంది. ఇంకా కాయలు కూడా బాగానే దిగింది, ఇంకా గ్రోతింగ్ వస్తూనే ఉంది. గింజలు కూడా నిండా ఉంది. నా పేరు నవీన్, మాది బయ్యారం మండలం, మొబ్బాద్ డిస్టిక్. ఈ ఎకరం తోట వేసిన ఈ సంవత్సరం ఈ కొత్త సీడ్ సేర తెచ్చిన. ఎప్పుడు వేయలేదు నేను. వాళ్ళు వీళ్ళు చెప్తా అంటే సేర తీసుకొచ్చిన, సీడ్ తీసుకొచ్చిన, ఫామ్టెక్ వాళ్ళది సేర తీసుకొచ్చిన. ఇది బాగానే కాస్తుంది. ఇంకా 2-3 సీడ్లు తీసుకొచ్చిన, వాటికన్నా ఇదే బాగుంది. ఇంకా తోట రైతులు కూడా వేసుకోవచ్చు తగిన సీడే అన్న ఇది. సో మంచి దిగుబడి వస్తుంది. ఎక్కడి నుంచి తీసుకున్నాను మీది? మాది మేము మొబ్బాద్ నుంచి తీసుకొచ్చినాం, శ్రీ విశ్వ ఫర్టిలైజర్ నుంచి. సో ఈ విధంగా తోట ఉన్నట్లయితే ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉందన్న? మొత్తం ఎకరానికి అయితే ఒక 25 నుంచి 30 దాకా వస్తుంది. 20 నుంచి 30 క్వింటాలు వస్తుంది. సో ఈ కింద తోట మొత్తం కూడా ఈ నిండుగుంటే ఎన్ని క్వింటాలు అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు పిసురుగా చూస్తే 35-40 దాకా వచ్చింది ఎకరానికి. ఈ నల్లి వచ్చిన కాడ నుంచి దిగుబడి అసలే దిగిపోయింది. సో ఇప్పుడు ఈ ప్రస్తుతానికి అయితే కనబడుతుంది. ఏరేటప్పుడు చూస్తే ఎన్ని క్వింటాలు కాయలు పడవచ్చు మనం సుమారుగా ఎకరానికి ఒక 15-20 క్వింటల్ మధ్యలో అవ్వచ్చు. ఇప్పుడు ఒక కోత అంటే చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే నల్లి ముందే మన క్రాప్ సెట్ అయింది ఫస్ట్. సో క్రాప్ సెట్ అయింది కాబట్టి గొప్పతనం ఇక్కడ. ఎందుకంటే రైతు చేసిన కష్టానికి పెట్టుబడికి ఆల్రెడీ 15 క్వింటల్ కాయలు పడ్డాయి అంటే సంతోషం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నల్లి తీవ్రత అటాక్ అవుతున్నా కూడా మళ్ళీ పూతకాయ సెట్ అవుతుంది, క్రాప్ వస్తుందంటే సీడ్ కూడా బాగుంది. కాబట్టి మనం ఈరోజు రైతు సాగు చేశారు కాబట్టి యువ రైతు, అదేవిధంగా పక్కన రైతు కూడా చూడడం జరిగింది, మనతో పాటు రైతులు ఉన్నారు కాబట్టి. సో ఈ సీడ్ వెరైటీ బాగుంది కాబట్టి చూడడానికి అయితే రావడం జరిగింది. మీరు కూడా చూడాలనుకుంటే ఒకసారి అడ్రస్ చెప్పండి, ఎక్కడ రావాలన్నా ఈ తోట చూడాలంటే. ఒకవేళ రైతులు డౌట్ ఉండి ఒకవేళ ఈ సీడ్ సాగు చేయాలనుకునే ఆలోచన ఉన్న వాళ్ళైతే ఎక్కడికి రావాలి? బయ్యారం ఇటు చోకలతండ గ్రామం, డిస్టిక్ మొబ్బాద్. మీ పేరు చెప్పండి, మీ పేరు అడ్రస్? బాణవత్ నవీన్, చోకలతండ. సో ఎవరైనా రైతులు వచ్చే అవకాశం ఉంటే చూపించగలుగుతారు తోటని? చూపించగలుగుతాం. ఓకే, సో చూడొచ్చు మీరు. ఎవరైనా రైతులు ఒకవేళ సరితన వెరైటీ మీరు వేసుకోవాలని ఆలోచన ఉన్నట్లయితే ప్రత్యక్షంగా ఫీల్డ్ చూడండి. ఎప్పుడైనా సరే మీరు ఖచ్చితంగా మీరు ఏదైతేనా సరే అడ్డగోలుగా ఏది కూడా నమ్మకండి. ప్రతిదీ కూడా ఫీల్డ్ చూడండి. ఫీల్డ్ చూసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి మీరు. కాబట్టి ప్రతిదీ కూడా ఫీల్డ్ చూడండి. ప్రత్యక్షంగా కాయ ఎలా ఉంది, క్రాప్ ఎలా ఉంది, తోట ఎలా ఉంది, రైతు యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా చూడండి. చూసిన తర్వాత మాత్రమే మీరు నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి నేను కూడా మీకు ప్రతిదీ కూడా చెప్పేది ఒకటే, ప్రత్యక్షంగా వీడియో చూడండి, దాంతోపాటు తోట చూసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలి. ఏ విధంగా దాన్ని కష్టపడి పండించాలనేది తెలుసుకొని మీరు సాగు చేయడం వలన దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి